ఈ మస్క్యులార్ డిస్ట్రఫీ అని కండరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఆ పిల్లలు కింద కూర్చున్న వాళ్ళు లేవలేరు. కొంతమంది చెయ్యి నేలకి సపోర్ట్ పెట్టుకుని లెగుస్తారు. వాళ్ళ పిక్కలు చూస్తే పిక్కలు లావుగుంటాయి. పిక్కలు బాగా లావుగుంటాయి, 2 పిక్కలు కూడా. కానీ మిగతా కండరాలన్నీ కూడా బలహీనంగా ఉంటాయి. మెట్లు ఎక్కలేరు. స్కూల్కి వెళ్తే మెట్లు ఎక్కలేని పరిస్థితి. తర్వాత నడక కూడా సమస్యే. కొంతమంది పిల్లలైతే కేవలం వీల్ చైర్కే పరిమితం అయిపోతారు. మరికొంతమందికి శ్వాస సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ కొంతమంది పిల్లలు వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితి. మలమూత్ర విసర్జనకు వెళ్ళలేరు. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళంతకు వాళ్ళు ఆ క్రియలు పూర్తి చేయలేని పరిస్థితి.